అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీ కావాలంటే ఎలాంటి సేఫ్టీ మెడిసిన్ వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి పదార్థాలు 3. త్రిఫలా చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే సునామికి ఆకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. నల్ల ఉప్పు, దీన్నే బ్లాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యొక్క నల్ల ఉప్పు పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలని అంటే త్రిఫల చూర్ణం 100 గ్రాములు, త్రిఫల చూర్ణం మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతుంది. అదేవిధంగా ఫ్రెష్గా తయారు చేసినటువంటి సునామికి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. త్రిఫల చూర్ణం 100 గ్రాములు, సునామికి ఆకు పొడి 50 గ్రాములు, బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు పొడి 25 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ అంటే ఇంచుమించు 5 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల తీసుకున్నటువంటి రోజు నెక్స్ట్ డేనే అంటే ఈరోజు రాత్రి తీసుకుంటే ఆ యొక్క ఔషధ ప్రభావాలు పనిచేసి మరుసటి రోజు నుంచే మనకు మార్పు రావడం మొదలవుతుంది. అంటే మోషన్ చాలా ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ముక్కకుండా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉదయం కాల విరేచనం టయానికి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క త్రిఫలా చూర్ణంలో సెబులిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, సపోనిన్స్, కొర్సెటిన్, ఫైబరు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరిస్తాయి. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్లే సునామికి ఆకుల గురించి ఆలోచించినట్లయితే ఈ సునామికిలో సెనిడిన్ ఏ అండ్ బి, సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి యొక్క కెమికల్స్ ఉంటాయన్నమాట. ఈ సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ సునామికి మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అది జీర్ణ వ్యవస్థలోకి పోయిన తర్వాత ఆ రసాయన పదార్థాలు రీఆంథ్రోన్ అనేటువంటి పదార్థంగా మార్పు చెందుతాయి. ఎప్పుడైతే రీఆంథ్రోన్ అనేటువంటి పదార్థం ఆ యొక్క జీర్ణ వ్యవస్థలో ప్రేగుల్లో తయారైందో ఆ రీఆంథ్రోన్ యొక్క గుణం ఏంటంటే మలంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని ప్రేగులు పీల్చుకోకుండా కాపాడుతుంది అనమాట. ఎప్పుడైతే మలంలో నీటి శాతం బాగా ఉంటుందో అప్పుడు మోషన్ సాఫ్ట్గా ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి సునామికి పొడిలో ఉన్నటువంటి ఈ సెనిడిన్ ఏ అండ్ బి ఈ విధంగా ఉపయోగపడతాయి. అట్లే సెనసైడ్స్ సి అండ్ డి కూడా మరొక పద్ధతిలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఎలాగంటే సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి ఈ యొక్క పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క సునామికి మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క పదార్థాలు ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రేవుల్లో మ్యూకస్ అంటే జిగురు పదార్థాన్ని ఉత్పత్తి చేసేటువంటి మ్యూకస్ గ్లాండ్స్ను స్టిమ్యులేట్ చేసి ఎక్కువగా జిగురు పదార్థం ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ జిగురు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు మోషను గట్టిగా ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా మోషన్ ఫ్రీగా బహిర్గతమయ్యేందుకు ఆ యొక్క జిగురు పదార్థం ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ప్రేవుల భాగంలో ఈ మలం అంటుకోకుండా కూడా ఈ యొక్క జిగురు పదార్థం ఉపయోగపడుతుంది. కాబట్టి మోషన్ చాలా ఫ్రీగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేందుకు ఈ యొక్క సెనసైడ్స్ సి అండ్ డి కూడా ఉపయోగపడతాయి. అట్లే బ్లాక్ సాల్ట్, ఈ బ్లాక్ సాల్ట్ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయి. వివిధ రకాలైనటువంటి జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంజైములను జీర్ణ రసాలను బాగా ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా బైల్ జ్యూస్ను బాగా ఉత్పత్తి చేసేందుకు ఈ యొక్క బ్లాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతుందో దాని ప్రభావం చేత ప్రేవుల కదలికలు బాగా జరిగేసి మోషన్ చాలా ఫ్రీగా అయ్యేందుకు ఈ యొక్క ఔషధం కూడా సహకరిస్తుంది. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.